సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ జ్యేష్ఠమాసం అంటే జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి మేష నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలను మనం తెలుసుకోవాలి. ఎవరికైనా సరే జనరల్గా ఉండే గోచార ఫలితాలు సరైన ఫలితాలు తెలియాలంటే లగ్నం ఆరుడ చక్రాన్ని వేసుకుని వాళ్ళ జాతక చక్రాన్ని అనుసరిస్తారు. గోచార ఫలితాలు ఏమిటి అంటే మనకు స్పీడ్ బ్రేకర్ లాగా మనకు కలగబోయేటువంటి విధి విధానాలు తెలుసుకొని దాన్ని బట్టి జాగ్రత్త పడడానికి గోచార ఫలితాలు మనకి సహకరిస్తాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తిక 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి అనవసరంగా ఆర్థిక విషయంలో చాలా ఖర్చులు పెట్టవలసి వస్తుంది. ప్రయాణాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలంతా ఎందులోనూ అజాగ్రత్తగా ఉన్నా సరే చాలా నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. అలాగే పనులన్నీ కూడా సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకోవాలి. మనం అద్భుతంగా విధి నిర్వహణలో ఉన్నవారు కొన్ని సమస్యలున్నా వాటన్నింటినీ కూడా అద్భుతంగా అధిగమిస్తారు. విదేశీ ప్రయాణం చేయవలసి వస్తుంది. పుణ్యక్షేత్రాల సందర్శనం, దాని మూలంగా ఖర్చు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడి అకారణంగా రుణాలు చేయాల్సి వస్తుంది. వివాహం కాని వారికి ఇప్పుడు ప్రయత్నం చేస్తే వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి తగిన పరిష్కారం దొరకక చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. రోహిణి నక్షత్రం వారు అమ్మవారి నామస్మరణ